హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి మరో 1.5 నెలైన సమయం పడుతుంది. ఈజీగా మరో 1.5 నెలైన సమయం పడుతుంది. 2 నెలలు కూడా పట్టచ్చు. ఈ పరీక్షను ఎలా నిర్వహించాలి? ఒకవేళ మళ్ళీ ఇదే విధంగా నిర్వహిస్తే మళ్ళీ తప్పులు దొరలవని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ప్రతిసారి కూడా ఎన్టీఏ నిర్వహించే ఎగ్జామ్స్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం తప్పిదాలు జరిగాయి, అంతకుముందు సారి తప్పిదాలు జరిగాయి. ఎక్కువ నార్త్ ఇండియాలోనే ఎక్కువ తప్పిదాలు జరుగుతాయి. ఈ నార్త్ ఇండియా వాళ్ళ వల్ల సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఈరోజు. బాగా ఎగ్జామ్ రాసి కూడా సీటు వస్తుంది అని నమ్మిన విద్యార్థులంతా కూడా ఈరోజు ఏడుస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా బాధపడుతున్నారు. మరోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎలా కండక్ట్ చేస్తారో ఏమో, పేపర్ ఏ విధంగా వస్తుందో ఏమో. ఆ రోజు విద్యార్థికున్న టెన్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ని మార్కులు వస్తాయని గ్యారంటీ ఉందా? సీటు వస్తుందని నమ్మకం ఉందా? ఇదే విధమైన ప్రశ్నలు ప్రతి విద్యార్థిలోనూ ప్రతి తల్లిదండ్రుల్లోనూ కలుగుతున్నాయి. ఇప్పుడు నీట్ పరీక్ష ఎలా నిర్వహిస్తారు? ఆఫ్లైన్లో నిర్వహిస్తారా, లేకపోతే ఆన్లైన్లో ఏమైనా నిర్వహిస్తారా? ఆల్రెడీ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ 2 కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. చాలా పరీక్షలు కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఏపీ ఎంసెట్ కావచ్చు, తెలంగాణ ఎంసెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో 55,000 మంది, ఒక 75,000 మంది తెలంగాణలో ఈ నీట్ విద్యార్థులు ఉన్నారు. ఇదే విధంగా ఆన్లైన్లో కూడా నిర్వహిస్తే 1 నెల లోపలే ఎగ్జామ్ కండక్ట్ చేసేయచ్చు. తప్పిదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిసారి ప్రింటింగ్ పంపడం, అక్కడ పేపర్ లీక్ అయిందనటం, లేకపోతే రవాణాలో పేపర్ లీక్ అయిందనటం 2024లో వచ్చింది అదేవిధంగా ఆరోపణ. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా ఆరోపణలు రావటం, ఎగ్జామ్ జరిగిన తర్వాత గందరగోళాలు నెలకొనటం, కోర్టులకు ఎక్కటం, కౌన్సిలింగ్ లేట్ అవ్వటం. దాదాపు 23 లక్షల మంది ఎగ్జామ్ రాసే విద్యార్థులు అందరూ కూడా కొంతమంది వల్ల ఇబ్బందులు పాలవటం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రభుత్వ తప్పిదమా, లేకపోతే ఎన్టీఏ తప్పిదమా అంటే ప్రభుత్వం తప్పిదమని మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఎన్టీఏ లాంటి సంస్థలు ఎందుకు కరెక్ట్గా పనిచేయవు? ఎన్టీఏ కాకపోతే ఇంకో సంస్థ అన్ని ఆన్లైన్లోనే ఎగ్జాములు నిర్వహించేలా ప్రణాళికలు రచించుకోవచ్చు. ఇలా ఎన్టీఏలో నిర్వహిస్తున్న ఈ నీట్ ఎగ్జామ్ పైన ఇప్పుడు దేశం మొత్తం మీద గందరగోళం నెలకొనింది. ఈ ఎగ్జామ్ ఎన్ని రోజులకు పెడతారు, ఎలా పెడతారు, మళ్ళీ తప్పిదం జరిగితే బిడ్డల భవిష్యత్తు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు గందరగోళం నెలకొనింది. చూడాలి, నీట్ పరీక్షను మరో 1 నెల రోజుల్లో కండక్ట్ చేస్తారా, 1.5 నెలలో కండక్ట్ చేస్తారా, 2 నెలలు పడుతుందా అనేది మనం వేచి చూడాలి. తర్వాత కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అయ్యే లోపల మామూలుగా అయితే ఆగస్టుకంతా కౌన్సిలింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ 1 నుండి క్లాసులు స్టార్ట్ అవ్వాలి అకాడమిక్. కానీ ఈ సంవత్సరం ఒక 2 నెలలు ఆలస్యం ఖచ్చితంగా అవుతుంది. అక్టోబర్ నుండి అకాడమిక్ ప్రారంభం అవ్వచ్చు, లేకపోతే నవంబర్ డిసెంబర్ నుండి కూడా ప్రారంభం అవ్వచ్చు, ఇటువంటి కారణాల వల్ల. కాబట్టి ఈ నీట్ నిర్వహణ మళ్ళీ ఇబ్బందులు తలెత్తకుండా ఏదైనా పక్కాగా ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి ఈ నీట్ ఎగ్జామ్ని సజావుగా దేశం మొత్తం జరిగేలాగా చూసుకోవాలి. అది మల్టీ జోన్ సిస్టంలో జరిగేలాగా చూడాలా, లేకపోతే ఒకే రోజు దేశం మొత్తం ఇప్పుడు జరుగుతున్న పద్ధతిలోనే జరగాల, ఆఫ్లైన్ మోడ్లో జరగాల, ఆన్లైన్ మోడ్లో జరగాల అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దేశంలో మేధావుల్ని, గవర్నమెంట్ ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని అందరినీ సలహాలు సూచనలు తీసుకుని ఈ ఎగ్జామ్ని సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, మల్టీ జోన్ సిస్టంలో
నిర్వహిస్తే బాగుంటుందా, ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందా? మల్టీ జోన్ సిస్టమ్ అంటే మళ్ళీ పేపరు ఖచ్చితంగా ఒక పేపర్కి ఇంకో పేపర్కి సంబంధమే ఉండకూడదు. అసలు ఈరోజు జరిగిన ఎగ్జామ్కి రేపు జరిగే ఎగ్జామ్కి సంబంధం లేని విధంగా ఉండాలి. పూర్తిగా మారిపోవాలన్నమాట. పేపర్ విధానమే మార్చాలి. అంత పకడ్బందీగా జరగాలి. ఈరోజు జరిగిన పేపర్ని బేస్ చేసుకుని రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతే అది మళ్ళీ డేంజర్ అవుతుంది. కాబట్టి నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే విధానం కానీ లేకపోతే ఈ ఎగ్జామ్ నిర్వహించే విధానం కానీ పగడ్బందీగా మళ్ళీ తప్పులు దొరలకుండా చూసుకోవాలి అని ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా ఈ మన అప్డేట్స్, దీనిపైన వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మన వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మీ సమస్యను మా సమస్యగా భావించి ఖచ్చితంగా ప్రభుత్వాలని నిలదీసే రీతిలోనే మన వీడియోలు ఉంటాయి. మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మన వీడియోలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.